చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. అయితే గురువారం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడానికి కారణాలు వెంటనే తెలియరాలేదు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజున ఈ నోటిఫికేషన్ రావడం అనూహ్యం. చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించడానికి సాంకేతిక కారణాలు ఉన్నాయని, అంతే తప్ప ప్రస్తుత సభకు ఇది వర్తించదని ఓ అధికారి తెలిపారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని అందులో ఉన్నట్లు వివరించారు. అంతకుమించి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడంపై వివరాలను వెల్లడించలేదు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023లోని సెక్షన్ 1లో ఉన్న సబ్సెక్షన్ 2 ప్రకారం 2026 ఏప్రిల్ 16వ తేదీని మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చే తేదీగా ప్రభుత్వం నిర్ణయించిందని నోటిఫికేషన్లో న్యాయశాఖ పేర్కొంది. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు నారీ శక్తి వందన్ అధినియంను పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం 2027 జనగణన తర్వాత 2034 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. కానీ 2029 నుంచి అమల్లోకి తెచ్చేలా కేంద్రం 3 బిల్లులను తాజాగా లోక్సభలో నిన్న ప్రవేశపెట్టింది. అదే రోజు పాత చట్టం అమల్లోకి వస్తున్నట్లు అనూహ్యంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం.